ఓకే. హలో ఫ్రెండ్స్. ఈరోజు మనము లెట్టింగ్ గో అనే టాపిక్ పైన ఆహ్, తెలుసుకుందాము. వాట్ ఈస్ లెట్టింగ్ గో అని. సో, మనము చాలా మన లైఫ్‌లో హోల్డ్ ఆన్ చేస్తాం కదా! లైక్ రిగ్రెట్ కానీ, సాడ్‌నెస్ కానీ, హర్ట్ గానీ, ఫియర్, గిల్ట్ ఇలా మనము బ్లేమ్, యాంగర్ ఇలా చాలా మనము ఏం చేస్తాము హోల్డ్ చేస్తాము మన లైఫ్‌లో. మనం ఈజీగా లెట్ గో చేయమనమాట. సో, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ టు లెట్ గో. సో, దాని గురించి ఈరోజు మనం ఇంకా డీప్‌గా కొన్ని ఎక్సర్‌సైజెస్ చేద్దాము. యాక్చువల్‌గా దిస్ ఈస్ మోర్ కైండ్ ఆఫ్ ఎ మెడిటేటివ్ సెషన్ ఈ సెషను. సో, ద ఓన్లీ థింగ్ యూ కెన్ ఎవర్ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ ఈస్ యువర్ కరెంట్ థాట్. సో, మనకి పాస్ట్ వచ్చేసి అయిపోయింది. పాస్ట్ అనేది వెళ్ళిపోయింది. ఓకే. దాని పైన మనకి కంట్రోల్ లేదు కదా! ప్రెజెంట్ పైననే మనకి కంట్రోల్ ఉంది. ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడు మనము దాన్ని ప్రెజెంట్ అని ఎందుకంటారంటే, ఎవరికన్నా మనము గిఫ్ట్ అలా ఇస్తే మనం ఏమంటాం? ఇంకొక పేరేంటి దానికి ప్రెజెంట్ అంటాం కదా! సో, ప్రెజెంట్ అనేది అంత ప్రెషియస్. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫర్ అస్ గివెన్ అనమాట. సో, కానీ మనమేంటి ఆ ప్రెజెంట్‌లో ఉండకుండా మనము గో టు ద పాస్ట్. మనకెప్పుడు పాస్ట్ థాట్స్, పాస్ట్ అయిన ఎక్స్‌పీరియన్సెస్ గుర్తుకొస్తాయి. మెమరీస్‌లో మనం మళ్ళీ రీలీవ్ చేస్తూ ఉంటాము. కానీ అవి గుడ్ మెమరీసా? అంటే ఓకే. బట్ వాట్ అబౌట్ ద నాట్ సో గుడ్ మెమరీస్. సో, అవి మనము హోల్డ్ ఆన్ చేసి ఆ మెమరీస్‌ని పదే పదే అవే తలుచుకొని ఆ మెమరీస్ నుంచి మనకొక ఫీలింగ్ వస్తుంది కదా! ఎయిదర్ ఆ ఫీలింగ్ వచ్చేసి ఇట్ క్యాన్ బి ఎ హర్ట్, ఇట్ క్యాన్ బి ఎ ఫియర్ ఆర్ ఎవరో మనల్ని బ్లేమ్ చేసింది మనకి గుర్తుండొచ్చు. ఆర్ ఆ మెమరీ మనకి గుర్తు వచ్చిందంటే మనకి కోపం రావచ్చు. లేదంటే మనకి ఆ కోపం ఇంకొక స్థాయికెళ్తే ఎలా ఉంటది? రివెంజ్ పగ పెంచుకుంటాము. గ్రడ్జ్ ఉంటది. గ్రడ్జ్ అంటారు కదా! అలా రిసెంట్‌మెంట్ అంటారనమాట దాన్ని. పగ పెంచుకోవడము అండ్ రివెంజ్ ఇంకా పై స్థాయికెళ్తే అసలు రివెంజ్ తీర్చుకుందాం అన్న లెవెల్‌లో మనము యాంగర్‌ని హోల్డ్ చేసుకుంటామనమాట. సో, దాన్ని లెట్ గో చేయకపోవడం వల్ల అది ఇంకొక లెవెల్స్ డిగ్రీ పెంచుకుంటూ వెళ్తామనమాట. సో, ఇవన్నీ ఈ మెమరీస్‌లో మనం ఉంటాం. అవన్నీ కానీ ఏంటి అవన్నీ పాస్ట్‌లో అయిపోయాయి. ఆ ఎక్స్‌పీరియన్సెస్, ఆ మెమరీస్ అవన్నీ పాస్ట్‌లోవి. కానీ మనం ప్రెజెంట్ మూమెంట్‌లో ఏదైతే ప్రెషియస్ గిఫ్ట్ మనకి ప్రెజెంట్ ఉందో, ఆ మూమెంట్‌లో తీసుకొచ్చి వి ఆర్ లివింగ్ దోస్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద థాట్స్ రైట్? సో, ఇప్పుడు మనం కొన్ని యాక్టివిటీస్ అవన్నీ చేద్దాము. హౌ టు లెట్ గో ఆఫ్ ద పాస్ట్ థాట్స్ ఆర్ ద పాస్ట్ మెమరీస్‌ని ఎలా మనం హోల్డ్ ఆన్ చేయకూడదు. వి హావ్ టు లెట్ గో అనమాట. అండ్ ఇంకొకటి ఫ్యూచర్ అనేది ఇట్స్ అరైవ్ అవ్వలేదు. ఇట్స్ నాట్ యెట్ అరైవ్డ్. ఫ్యూచర్ అనేది ఇంకా రాలేదు. ఆ ఫ్యూచర్‌లోనే ఉంది. సో, మనకి ఏముంది ఇప్పుడు పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు. ఓన్లీ ప్రెజెంట్. సో, అందుకనే పవర్ ఆఫ్ నవ్ అంటారు కదా! నవ్ మూమెంట్‌లో చాలా పవర్ ఉంటది. ఎందుకు అనంటే బికాజ్ మనం యాక్చువల్‌గా లైఫ్‌ని లివ్ చేయగలిగేది ఓన్లీ ప్రెజెంట్ మూమెంట్‌లోనే అనమాట. అలా ప్రెజెంట్ మూమెంట్‌లో మనం లైఫ్‌ని లివ్ చేస్తే మన ఎనర్జీ కూడా డిప్లీట్ అవ్వదు. ఎనర్జీ ఎప్పుడు డిప్లీట్ అవుతుందంటే మనం ఏదర్ పాస్ట్ గురించి ఆలోచించినప్పుడు ఆర్ ఫ్యూచర్ గురించి ఆలోచించి మనం ఎక్కువ యాంగ్షియస్ ఫీల్ అయినప్పుడు, లేదంటే పాస్ట్ గురించి ఆలోచించి ఎక్కువ గిల్ట్ గాను అండ్ సో కాల్డ్ ఆల్ దీస్ ఫీలింగ్స్ మనం చెప్పుకున్నాం కదా! యాంగర్ ఆర్ వాటెవర్ వాటిలో ఉన్నప్పుడు మన ఎనర్జీ అనేది డిప్లీట్ అయిపోతుంది. సో, అవన్నీ వచ్చేసి దే ఆర్ నాట్ సో గుడ్ ఫీలింగ్స్ రైట్? ఆహ్, సో, అలా మనము ఒక సెషన్‌లో తెలుసుకున్నాం కదా! గుడ్ వైబ్స్ అని చెప్పేసి. సో, మనం ఎప్పుడన్నా గాని ఒక మంచి లవ్ ఎనర్జీలో గాని, గ్రాటిట్యూడ్ ఎనర్జీలో ఉంటే గనక మన వైబ్రేషన్స్ పెరుగుతాయి. మన ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అప్పుడు మన ఎనర్జీ అనేది డిప్లీట్ అవ్వదు. అదే మనము పాస్ట్ గాని, ఫ్యూచర్‌లో గాని ఉండి యాంగ్షియస్, స్ట్రెస్ అవుతూ ఉంటుంటే మన ఎనర్జీ కూడా డిప్లీట్ అయిపోతూ ఉంటుందనమాట. సో, ద ప్రెజెంట్ అనేదే మన కంట్రోల్‌లో ఉంటుంది. If you stay focused and firm in a very short time, the new way of thinking will be established. సో, మనం ఇక్కడ ఏం ప్రాక్టీస్ చేయాలి అంటే, మన ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం అనేది మనము ప్రాక్టీస్ చేయాలి. సో, అదంత ఈజీగా రాదు. సో, అందుకనే మనకి చాలా మైండ్‌ఫుల్‌నెస్ ఎక్సర్‌సైజెస్ అనేవి చాలా ఉంటాయి గదా! సో, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎలా అంటే, మనము యూజువల్‌గా ఆటో పైలట్ మోడ్‌లో చేసేస్తూ ఉంటాం. అలా కాకుండా రోజు మనం ఒక డెస్టినేషన్‌కెళ్తున్నాము, ఆఫీస్‌కెళ్తున్నాము. అది ఎప్పుడు వెళ్ళే రూట్ మనము ఫోను మాట్లాడుతూ డిస్ట్రాక్ట్ అయ్యి గూడా మనం డెస్టినేషన్‌కెళ్ళిపోతాము. సో, అదేంటంటే మనకు ఆటో పైలట్ మోడ్ అనేది ఏర్పడిపోయింది. అలా కాకుండా మనము కొత్త డైరెక్షన్‌లో వెళ్ళడము, వేరే డైరెక్షన్స్‌లో ట్రై జేయడము, కొత్త రూట్ కాకుండా వేరే రూట్‌లో వెళ్ళడము, అలా అంతా చేస్తే మన మైండ్ అప్పుడు ప్రెజెంట్ మూమెంట్‌లో లివ్ చేస్తదనమాట. సో, ఇలా చాలా మైండ్‌ఫుల్‌నెస్ యాక్టివిటీస్ ఉంటాయి. మేబీ మనం ఇంకొక ఏదైనా సెషన్‌లో వి విల్ గెట్ టు నో అబౌట్ దోస్ మైండ్‌ఫుల్‌నెస్ యాక్టివిటీస్. సో, దట్ ఈస్ వన్ వే అనమాట. సో, అలా మనము
ప్రతి గంటకి కూర్చొని ఓకే ఇది నేను ప్రెజెంట్ మూమెంట్లో ఉండాలి, లివ్ చేయాలి అని చెప్పి మీరు నెక్స్ట్ చేసే టాస్క్ అట్లీస్ట్ ట్రై డూయింగ్ ఫ్యూ సెకండ్స్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. అలా చేసినప్పుడు మనకి అది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు వరకు ఆటో పైలట్ మోడ్లోనే నడుస్తూ ఉంది కదా, ఎన్నో ఇయర్స్ నుంచి ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ ద ఆటో పైలట్ మోడ్. వాట్ ఎవర్ ద కండిషనింగ్ అయినవి అవే నడుస్తూ ఉన్నాయి. సో అలా కాకుండా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆటో పైలట్ మోడ్లో నుంచి బయటికి రావాలి అని అంటే ప్రెజెంట్ మూమెంట్లో ఫోకస్ అంతా ప్రెజెంట్ మూమెంట్లో ఉండాలి. సో అలా మనం ప్రతి 1 అవర్‌కి కూర్చొని వీ హ్యావ్ టు థింక్ అనమాట. ఓకే నేను నెక్స్ట్ చేసే టాస్క్ ఐఎమ్ గోయింగ్ టు బీ కంప్లీట్లీ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అని చెప్పి మనం థింక్ చేసి వీ హ్యావ్ టు డూ సచ్ యాక్టివిటీస్. సో ఇదొకటి మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏమవుతుంది, వీ విల్ స్టే కాకపోతే మనం ఫోకస్ ఫర్మ్‌గా ఉండాలి. ఒక షార్ట్ టైంలోనే మనకి అదొక హ్యాబిట్ లాగా మారిపోతుంది అనమాట. ఏదన్నా కానీ ఒక హ్యాబిట్గా మారాలంటే అట్లీస్ట్ 21 డేస్, ఒక 42 డేస్ అట్లా చేయాలి కదా, మండల సైకిల్స్ ఉంటాయి రైట్, దాని ప్రకారం అలా చేస్తే ఫోకస్గా చేస్తే మనము అప్పుడు ఆ ప్రెజెంట్ మూమెంట్ అనేది అట్లీస్ట్ డేలో ఫ్యూ సెకండ్స్ మనం ఉంటాం. కానీ మీకు తెలుసా మనం డేలో అసలు ఫ్యూ సెకండ్స్ కూడా మనం ప్రెజెంట్ మూమెంట్లో ఉండవు. ఇప్పుడు క్లాస్ వింటున్నాం కానీ థాట్స్ ఎక్కడ ఆలోచిస్తాయి. ఇప్పుడు ఫుడ్ తినాల్సిన టైం, డిన్నర్ చేయాల్సిన టైం, లేకపోతే వీ హ్యావ్ టు స్లీప్ ఆర్ ఇప్పుడు మీకు మార్నింగ్ కదా, సో ఇప్పుడు నెక్స్ట్ చేసే పని ఏంటి అని అలా వెళ్ళిపోతుంది కదా మైండ్. సో అదేంటంటే మనం అసలు ప్రెజెంట్ మూమెంట్లో చాలా నాట్ ఈవెన్ సెకండ్స్ ఐ థింక్ సమ్ టైమ్స్ ఇప్పుడు ఆటో పైలట్ మోడ్లోనే ఉంటుంది. అంత రీప్రోగ్రామ్ అయిన థాట్స్లోనే మనది రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా ప్రాక్టీస్ చేస్తే మనం అట్లీస్ట్ ఫ్యూ సెకండ్స్ ఫస్ట్ మనకి ప్రెజెంట్ మూమెంట్లోకి వస్తాము. సో అలా చేయగా ఆ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. దెన్ ఇట్ విల్ కమ్ టు ఫ్యూ మినిట్స్, దెన్ ఇట్ క్యాన్ కమ్ టు మేబీ ఫ్యూ అవర్స్. సో ఇట్ విల్ we keep progressing that way. You will realize that you are not a victim of your own thoughts but rather a master of your own mind. సో అప్పుడు మనకి రియలైజేషన్ వస్తుంది అనమాట, ఓకే మనం మన థాట్స్ ఒక విక్టిమ్ కాదు, మనం మన థాట్స్ని మాస్టర్ చేయొచ్చు. థాట్స్ని మాస్టర్ చేయాలి అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ ఫ్రెండ్స్. చాలా థాట్స్, ఎన్నో లక్షల థాట్స్ వస్తాయి మనకి రోజులో. ఒక్క మినిట్లోనే మనము ఎన్నో థాట్స్ ఆలోచిస్తూ ఉంటాం. ఆ థాట్స్ అసలు మనం అబ్జర్వ్ కూడా చేసుకోం కదా, చాలా రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి. సో కానీ మనం ఏంటి, ఆ థాట్సే మనం ఇక్కడ మాస్టర్ చేస్తామన్నమాట. ప్రెజెంట్ మూమెంట్లో లివ్ చేసి ఆ ప్రెజెంట్ మూమెంట్లో చేసేది, ఇప్పుడు తింటున్నామంటే మన ఫోకస్ అంతా ఆ తిండిపైనే ఉంది అంటే దెన్ వీ హ్యావ్ మాస్టర్డ్ అవర్ థాట్స్ అనమాట. వీఆర్ నాట్ అ విక్టిమ్ ఆఫ్ దోస్ థాట్స్. ఓకే నేను యాక్చువల్గా ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేశాను, అది నేను చూపించలేకపోతున్నాను. ఓకే మనం ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము. సో ఇది లెట్టింగ్ గో అనమాట. సో మనం లెట్టింగ్ గో అనేది 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే మెంటలీ, ఇంకొకటి ఏంటంటే ఫిజికల్లీ. సో మెంటలీ మనం ఒక ఎక్సర్సైజ్ చేద్దాము. సో ఎవ్రీబడి ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. స్పెక్ట్స్ ఉంటే తీసి పక్కన పెట్టండి. రిలాక్స్డ్గా కూర్చోండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి, శ్వాసను బయటికి వదలండి. మళ్ళీ లోపలికి శ్వాసను తీసుకోండి, మళ్ళీ శ్వాసని బయటికి వదలండి. మళ్ళీ లోపలికి శ్వాసను తీసుకోండి, శ్వాసని బయటికి వదలండి. శ్వాస బయటికి వదిలేటప్పుడు మీ శరీరంలో ఉన్న టెన్షన్, పెయిన్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అదంతా వదిలేస్తున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోండి, ఊహించుకోండి. ఫస్ట్ మీ నుదురు పైన ఫోకస్ చేయండి. అక్కడ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. శ్వాసను లోపలికి బయటికి వదలండి. అలా వదిలేటప్పుడు నుదురులో ఉన్న టెన్షన్ అంతా బయటికి వదిలేసేయండి.
తర్వాత మీ ఫేస్ పైన ఫోకస్ చేయండి. మీ యొక్క ఐస్, నోస్, ముక్కు, మౌత్, పెదాలు, చీక్స్, బుగ్గలు, ఇయర్స్, చెవులు, చిన్, దవడ, ఐబ్రోస్, కనుబొమ్మలు అన్నిటిని రిలాక్స్ చేయండి. అక్కడున్న టెన్షన్ అంతా బయటికి వదిలేసేయండి. తర్వాత ఇప్పుడు మీ దృష్టిని మీ చేతుల పైకి తీసుకొని రండి. భుజాలు, ఆర్మ్స్, హ్యాండ్స్, వేళ్ళు, ఫింగర్స్ పైకి మీ దృష్టిని తీసుకొని రండి. అక్కడ ఉన్న టెన్షన్ అంతా బయటికి వదిలేసేయండి. శ్వాస తీసుకున్నప్పుడు మళ్ళీ శ్వాసని వదిలేసేటప్పుడు ఆ టెన్షన్‌ని గూడా మీరు బయటికి వదిలేసేయండి. ఏదన్నా పెయిన్ ఉన్నా గానీ చేతుల్లో, ఆ పెయిన్ అంతా బయటికి వదిలేసేయండి. ఓకే. నెక్స్ట్ మీ ఛాతీ పైన ఫోకస్ చేయండి. చెస్ట్ పైన. శ్వాస లోపలికి, బయటికి వదిలేటప్పుడు లోపలున్న అక్కడ టెన్షను, పెయిన్ ఏదన్నా ఉంటే అదంతా గూడా బయటికి వదిలేసేయండి. అలానే ఇప్పుడు స్టమక్ ఏరియా, పొట్ట భాగం, నడుం భాగం అక్కడ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ అండ్ రిలీజ్ ఆల్ ద టెన్షన్. ఇప్పుడు బ్యాక్ సైడ్ అక్కడున్న టెన్షన్ అంతా బయటకొదిలేసేయండి. శ్వాసని బయటికి తీసినప్పుడు అక్కడున్న టెన్షన్ ఏదన్నా పెయిన్ ఉన్నా, నడుము నొప్పున్నా అదంతా బయటికెళ్ళిపోతుంది అని మీరు ఊహించుకోండి. విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ కాళ్ళ పైన ఫోకస్ చేయండి. మోకాలు, అరికాలు మొత్తం కాలి పైన ముందు, వెనకాల భాగంలో, పాదాల్లో, మళ్ళీ కాళ్ళ వేళ్ళు, టోస్ పైన, ఎంటైర్ లెగ్, బోత్ ద లెగ్స్. ఫోకస్ దేర్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ ఔట్ చేసేటప్పుడు అక్కడున్న పెయిన్ ఏదన్నా ఉంటే అది మీ బాడీలో నుంచి, లెగ్స్‌లో నుంచి బయటికెళ్ళిపోతుంది అని విజువలైజ్ చేసుకోండి. ఇప్పుడున్న ఈ రిలాక్స్‌డ్ పొజిషన్‌లో ఇలా మీరు అఫర్మేషన్ చేసుకోండి. ఇలా మీరు అనుకోండి, సంకల్పించుకోండి. ఏమని చెప్తారంటే, ఐ యామ్ విల్లింగ్ టు లెట్ గో. ఏవైతే నాకు సరికాని ఆలోచనలున్నాయో, ఏదైతే పాస్ట్‌లో జరిగిన సంఘటనలున్నాయో, పాస్ట్ ఒక థాట్స్, ఆలోచనలు, అలానే మెమరీస్, జ్ఞాపకాలు, అన్‌వాంటెడ్ మెమరీస్ మనకి పెయిన్‌నిచ్చేవి, బాధ కలిగిచ్చేవి, దుఃఖాన్నిచ్చేవి, కోపాన్ని తెప్పిచ్చేవి, ఆ మెమరీస్ అవన్నీ మనం ఇప్పుడు లెట్ గో చేయడానికి, వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాము. వాటిల్ని నేనిప్పుడు వదిలేస్తున్నాను. నేనిప్పుడు నా బాడీలో ఉన్న పెయిన్ అంతా గూడా వదిలేస్తున్నాను. ఐయామ్ రిలీజింగ్ ఆల్ ద పెయిన్ ఫ్రమ్ మై బాడీ. ఐయామ్ లెట్టింగ్ ఇట్ గో.
అలానే ఐ రిలీజ్ ఆల్ ద ఫియర్స్ దట్ ఐ హ్యావ్. ఏవేవైతే భయాలున్నాయో నాలో, ఆ భయాలనన్నిటిని గూడా నేను వదిలేస్తున్నాను. ఐ రిలీజ్ ఆల్ ద యాంగర్. నాలో ఉన్న కోపమంతా గూడా నేను వదిలేస్తున్నాను. ఐ రిలీజ్ ఆల్ ద గిల్ట్. ఏదైతే గిల్ట్‌లో ఉన్నానో, ఒక గిల్ట్ ఫీలింగ్‌లో ఉన్నానో, ఆ గిల్ట్‌ని గూడా నేను వదిలేస్తున్నాను. అలానే నేనేదైతే బాధలో ఉన్నానో, ఒక సాడ్‌నెస్ ఉంటే, ఆ సాడ్‌నెస్‌ని గూడా నేను వదిలేస్తున్నాను. ఐ యామ్ రిలీజింగ్ ఆల్ ద సాడ్‌నెస్. ఐ లెట్ గో ఆఫ్ ఆల్ ద ఓల్డ్ లిమిటేషన్స్. ఏవైతే నాలో లిమిటేషన్స్ ఉన్నాయో, నేనొక లిమిటెడ్ అనుకుంటున్నాను కదా! అలా నేను లిమిటెడ్ కాదు కదా! సో, ఏదైతే నేను కండిషన్ చేసుకున్నానో, నేనిది చేయలేను, అది చేయలేదు, నేను ఇంతనే, నేను అంతనే, ఇంతకంటే నాకవ్వదు. సో, అలాంటి లిమిటేషన్స్ అన్నిటిని గూడా నేను వదిలేస్తున్నాను. ఐ యామ్ లెట్టింగ్ ఇట్ గో. ఇప్పుడు నేను చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాను. ఐ యామ్ ఎట్ పీస్. ఐ లెట్ గో. ఐ యామ్ ఎట్ పీస్ విత్ మైసెల్ఫ్. నాతో నేనున్నాను కానీ చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాను. నా బాడీ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. నా శరీరం చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఐ యామ్ ఎట్ పీస్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ ద లైఫ్. నా లైఫ్‌లో నేను చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాను. ఏమి జరిగినా నేను చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాను. ఐ యామ్ సేఫ్. నేను చాలా సేఫ్‌గా ఉన్నాను. సురక్షితంగా ఉన్నాను. ఇలానే రిలాక్స్‌డ్ స్టేట్‌లో కాసేపుండండి. సో, ఇప్పుడు నేనేదైతే చెప్పానో భయము, కోపము, ఆందోళన, ఫియర్, గిల్ట్, సాడ్‌నెస్, ఇలా ఏవైతే మనకి బాధని కలిగిచ్చేవి, ఆందోళనని కలిగిచ్చేవి, ఇట్లాంటి ఫీలింగ్స్, నాట్ సో గుడ్ ఫీలింగ్స్ అన్నీ వదిలేయడానికి ఇప్పుడు మీరు రెడీగా ఉన్నారు. అవన్నీ వదిలేసారు గూడా. ఇప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. చాలా సురక్షితంగా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. చేతుల్ని చూస్తూ మీ కళ్ళను ఓపెన్ చేయండి. ఓకే. సో, ఇప్పుడు మనం చేసిన ఎక్సర్‌సైజ్ ఉంది కదా! అది ఆహ్, మనకి ఎప్పుడెప్పుడైతే మనము డౌన్ ఉన్నామో ఎవ్రీ డే గూడా మనం ఒక ప్రాక్టీస్ లాగా పెట్టుకొని వి కెన్ లెట్ గో అనమాట. వి కెన్ లెట్ గో ఆఫ్ ఆల్ దీస్ ఆహ్, ఫీలింగ్స్, నాట్ సో గుడ్ ఫీలింగ్స్‌ని మనం లెట్ గో చేయాలి. ఇది మెంటల్లీ మనం రిలీజ్ చేస్తున్నట్టు. సో, మెంటల్లీ డజంట్ మ్యాటర్ కాదు. మెంటల్లీ ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. వి షుడ్ రికగ్నైజ్ దట్ మెంటల్లీ ఓన్లీ ఎవ్రీథింగ్ వర్క్స్ కదా! మనం ఎలా అయితే అంతకుముందు సెషన్స్‌లో అంతా ఒక థాట్ నుంచే మన లైఫ్ బిల్డ్ అవుతుంది అనుకున్నాం కదా! ద లైఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇన్‌సైడ్. ద లైఫ్ ఈస్ నాట్ స్టార్టింగ్ ఔట్‌సైడ్. ద లైఫ్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఇన్‌సైడ్. అంటే మన లోపల నుంచే బయట ప్రపంచం అనేది సృష్టించబడుతుంది. సో, అలాంటప్పుడు మన మైండ్‌ని మనం ఎంత బాగా ఉంచుకోవాలి కదా! సో, ఇలా మెంటల్లీ మనకి ఏవైతే మనం హోల్డ్ చేసుకున్న ఈ రెసెంట్‌మెంట్, యాంగర్, గిల్ట్, ఫియర్, సాడ్‌నెస్ ఇవన్నీ ఉన్నాయో అవి మనము అప్పుడప్పుడు ఇలా కూర్చొని పడుకొని ఒక మంచి మనకు కొన్ని సెషన్స్ ఉంటాయి కదా! ఆన్‌లైన్‌లో గూడా మీరు యూట్యూబ్‌లో పెట్టుకొని ఇలా రిలీజ్ చేస్తున్నట్టు మీరు సంకల్పించుకొని మీ బాడీ అంతా రిలాక్స్ అయ్యాక ఇలా నేను రిలీజ్ చేస్తున్నాను. నాలో ఏవైతే ఫియర్స్ ఉన్నాయో అవన్నీ నేను రిలీజ్ చేస్తున్నాను. అలానే నాలో ఏదైతే గిల్ట్ ఉందో అదంతా నేను రిలీజ్ చేస్తున్నాను అని మీరది రిలీజ్ చేస్తూ ఉన్నట్టు మీరు విజువలైజేషన్ చేసుకుంటే గూడా మన బాడీలో నుంచి అది వెళ్ళిపోతదనమాట. యూ విల్ ఫీల్ మచ్ బెటర్. యూ విల్ ఫీల్ మచ్ రిలాక్స్డ్ అనమాట. సో, అది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతేంటి అంటే,
ఫిజికల్గా రిలీజ్ చేయడం. ఫిజికల్గా మనం ఎలా రిలీజ్ చేస్తాము, మన బాడీలో అంటే చాలా ఎమోషన్స్ అన్ని మనము బ్లాక్ చేసుకుని ఉంటాం అనమాట. చాలా ఎమోషన్స్ మన బాడీలో బ్లాక్ అయిపోయి ఉంటాయి. సో అలా బ్లాక్ అయిపోవడం వల్ల కూడా మనకి చాలా రుగ్మతులు అనేవి వస్తాయి. మీకు తెలుసు కదా, చాలా డిసీజెస్ కి మూలం వచ్చేసి ఇట్స్ ఎమోషనల్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, సైకోసోమాటిక్ ఉంటాయి అన్నమాట. సో అలా అవి రుగ్మతుల కింద చేంజ్ అవుతాయి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ సమ్ టైమ్స్ మనం ఇట్లా ఫిజికల్లీ కూడా రిలీజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కానీ ఎలా రిలీజ్ చేయాలి? హార్మ్‌లెస్ వేలో రిలీజ్ చేయాలి. ఇప్పుడు చాలా కోపం వచ్చింది ఒక సిట్యుయేషన్ పైన. సో, అప్పుడు మనం ఎలా రిలీజ్ చేస్తాము? వేరే వాళ్ళ పైన వెళ్లి మనం అరవలేం కదా! అలా అరుస్తే మళ్ళీ దానికి తగ్గ కాన్సిక్వెన్సెస్ అండ్ ఇట్స్ నాట్ ఎ రైట్ వే ఆఫ్ డూయింగ్. సో, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే హార్మ్‌లెస్ వేని మనం ఎతుక్కోవాలి. సో, హార్మ్‌లెస్ వే గూడా మనకి చాలా రకాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది కోపం వచ్చినప్పుడు వాళ్ళు పెన్ను, పేపర్ తీసుకొని పేపర్ పైన అంతా స్క్రిబుల్ చేసేస్తారు. చేసేసి ఆ పేపర్ పడేస్తారు. ఆర్ ఎవరైనా ఒక వ్యక్తి పైన కోపం వచ్చింది. సో, ఆ వ్యక్తిని ఊహించుకొని పేపర్ పైన అంతా స్క్రిబుల్ చేసేసి ఆ పేపర్ కాల్చేయడమో, లేకపోతే చింపేసి పడేయడమో ఇలా చేస్తుంటాం. సో, అదొక పద్ధతి. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఏం చేస్తదంటే ఆవిడ డాన్సర్ అన్నమాట. సో, ఆవిడకి కోపం వచ్చినప్పుడల్లా చక్కగా ఎళ్లి రూమ్ డోర్ క్లోజ్ చేసుకొని డాన్స్ ఏస్తదన్నమాట. సో, అదొక పద్ధతి. దట్ ఈస్ ద వే, దట్స్ ఎ హార్మ్‌లెస్ వే కదా! సో, అలా చేయడం వల్ల అవతల వాళ్ళకి హార్మ్ ఏం లేదు. మనం ఎవరి పైకి వెళ్లి అరవట్లేదు. ఎవరిని ఏమి కించపరిచో మాట్లాడట్లేదు. ఆర్ యూ నో నాట్ ఇన్ ఎనీ అదర్ వే వి ఆర్ రిలీజింగ్. హార్మ్‌లెస్ వేలో మనము రిలీజ్ చేయగలగాలి. హార్మ్‌ఫుల్ వేలో రిలీజ్ చేయకుండా హార్మ్‌లెస్ వేలో వి నీడ్ టు ఫైండ్ మనకి సూట్ అయ్యే వే ఏదో మనం అలా రిలీజ్ చేయగలగాలి. సో, ఇంకొకటేంటంటే బెడ్ ఉంటది కదా! కొంతమందంట పిల్లోస్‌ని కిక్ చేస్తారంట. పిల్లోస్‌ని కిక్ చేయడం గాని అలా చేయొచ్చు. అండ్ ఇంకొంతమందేంటంటే బీటింగ్ ద బెడ్‌ని కొడతారంట. సో, అదొక వే. లేదు అంటే గనక మనకి డ్రైవింగొస్తే గనక కార్‌లో వెళ్ళిపోయి విండోస్ అన్నీ క్లోజ్ చేసుకొని, మ్యూజిక్ పెట్టుకొని కార్‌లో స్క్రీమ్ చేయొచ్చంట. కార్‌లో అరవొచ్చు. సో, అలా గూడా మీకు ఫిజికల్లీ చాలా లోపల ఉన్న ఎమోషన్ కూడా మీకు బయటికెళ్ళిపోతుంది. సో, ఏదైతే నా యాంగర్ ఉంది. సో, అది మనం ఇప్పుడు తీసేయాలి. యూ హావ్ టు వెంట్ ఇట్ ఔట్. కానీ ఎక్కడ పడితే అక్కడ మనం వెంట్ ఔట్ చేయలేం కదా! సో, అప్పుడు ఇదొక వే. నోబడీ ఈస్ సీయింగ్ అస్ అన్నప్పుడు వి కెన్ జస్ట్ స్క్రీమ్ ఇట్ ఔట్. సో, అలా ఒక పద్ధతి. సో, అలా హార్మ్‌లెస్ వేలో వి హావ్ టు, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వి రిలీజ్ ఇట్. వి హావ్ టు లెట్ గో ఆఫ్ దట్ ఎమోషన్ ఫ్రమ్ అవర్ బాడీ ఫిజికల్లీ ఆల్సో ఇఫ్ నీడెడ్. లేదు మెంటల్లీ నేను రిలీజ్ చేస్తాను అంటే ఇందాక మనం చేసిన పద్ధతిలో గూడా యూ కెన్ రిలీజ్ ఇట్ అన్నమాట. ఆహ్, సో, ఇక్కడ ఒక ఆవిడంట, ఆవిడకి షోల్డర్‌లో చాలా బర్నింగ్ పెయిన్ వచ్చిందనమాట. వచ్చినప్పుడు ఆవిడ ఆలోచించింది. అసలు నాకు ఈ బర్నింగ్ ఎందుకొచ్చింది? ఇంత బర్నింగ్ సెన్సేషన్ నాకు షోల్డర్‌లో ఎందుకుంది అని ఆలోచిస్తే, తనకి గుర్తొచ్చింది. ఇది కరెక్ట్‌గా ఆమెకి ఒక సిట్యుయేషన్ నుంచి కోపమొచ్చింది. ఆ యాంగర్ తన బాడీలో ఉంది. సో, ఆ సిట్యుయేషన్ ఏదైతే తనకి కోపాన్ని తెప్పించిందో, ఆ టైంలోనే తనకి షోల్డర్ పెయిన్‌లో బర్నింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయింది. సో, అలా తను అనలైజ్ చేసుకున్నప్పుడు షీ కుడ్ కనెక్ట్ ద డాట్స్ అన్నమాట. సో, అప్పుడు తనేం చేసింది, ఇలా ఒక పిల్లోని తీసుకొని ఆ పిల్లోని కిక్ చేసిందన్నమాట. కిక్ చేశాక ఒక 5, 6 టైమ్స్ కిక్ చేయంగానే షీ ఈస్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫీలింగ్ బెటర్. సో, తనకు ఆల్రెడీ చాలా హాయిగా అనిపించిందన్నమాట. సో, అలా తను ఆ పెయిన్ అలా ఒక 10 సార్లు కిక్ చేయంగానే తనకి ఆ పెయిన్ పోయింది. ఏదైతే సిట్యుయేషన్ తనకు ఏదైతే కోపమొచ్చిందో, ఆ కోపాన్ని రిలీజ్ చేసేసిందన్నమాట ఆ ప్రాసెస్‌లో. సో, అలా అదొక వే. అలా గూడా మనము ఫిజికల్లీ రిలీజ్ చేయగలగాలి. సో, ఒక వే వచ్చేసి మెంటల్లీ, ఇంకొక వే వచ్చేసి వి హావ్ అ ఫిజికల్ వే, రైట్? ఓకే. ఇంకా చూద్దాము. లెట్టింగ్ గో ఆఫ్ ద పాస్ట్. Most of us cannot enjoy today because of something that happened in the past. The past does not hold the reasons for the present to be not happy. ఓకే. సో, మనము మోస్ట్ ఆఫ్ అస్ ఏం చేస్తాము అంటే పాస్ట్‌లో సో అండ్ సో అయింది. పాస్ట్‌లో నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది. పాస్ట్‌లో నేనొక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీకెళ్ళాను. అక్కడ నాకు చాలా ఇన్సల్ట్ జరిగింది. సో, అసలు నేనింక పార్టీస్‌కి వెళ్ళలేను. నేను ఎంజాయ్ చేయలేను. సో, మనం ఏం ఆలోచిస్తాం? మనం ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టే మనం నెక్స్ట్ స్టెప్ చేస్తాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒకాయన ఒక పార్టీకెళ్ళాడు. అక్కడ ఒక ఎక్స్‌పీరియన్స్ అయింది. ఫర్గెట్టబుల్, అన్‌కంఫర్టబుల్ ఎక్స్‌పీరియన్స్ అయింది. సో, ఇప్పుడు ఆయనకి ఏం పడిపోతుందంటే మైండ్‌లో ఓకే. నేను నెక్స్ట్ టైమ్ పార్టీకెళ్తే నాకు మేబీ సేమ్ ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. సో, హి విల్ అవాయిడ్ అన్నమాట. ఆ అవాయిడ్ చేయడం వల్ల మేబీ ఆ పార్టీకెళ్తే మేబీ ఆయన ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చక్కగా నవ్వుకోవచ్చు ఫ్రెండ్స్‌తో కలిసి. యూ నో.
అది దాన్ని దూరం పెట్టేస్తారు. సో అలా కాకుండా పాస్ట్ అయిన ఎక్స్పీరియన్సెస్ ని హోల్డ్ ఆన్ చెయ్యొద్దు అని చెప్తున్నారు అనమాట. సో అలా మనం చాలా రీజన్స్ ఎత్తుక్కుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ ఐ డి నాట్ గెట్ ఇన్వైటెడ్ టు హై స్కూల్ ప్రామ్, ఐ కెనాట్ ఎంజాయ్ మై లైఫ్ టుడే. నేను హై స్కూల్ ప్రామ్ కి నన్ను ఎవరు ఇన్వైట్ చేయలేదు, సో అందుకని నేను ఇప్పుడు సాడ్ గా ఉన్నాను అని మనం రీజన్ ఇచ్చేసుకుంటాం. వై వీఆర్ సాడ్ నవ్ అనే దానికి వీఆర్ గివింగ్ అ రీజన్ విచ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. Because I did poorly at my first audition, I will be terrified of auditions forever. నేను నా ఫస్ట్ ఆడిషన్ చాలా వర్స్ట్ గా అయింది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకో, నా ఫస్ట్ ఇంటర్వ్యూలో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే సెకండ్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే యూ నీడ్ మోర్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్. ఎందుకు కావాలి అంటే, బికాస్ ఒకసారి ఆ బిటర్ ఎక్స్పీరియన్స్ అయిందంటే వీల్ హోల్డ్ ఆన్ టు ఇట్. సో నెక్స్ట్ ఆడిషన్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే కూడా వీల్ థింక్ ట్వైస్ థ్రైస్ థింక్ చేస్తాం అనమాట. సో నేను అసలు వెళ్ళను, అలానే గివప్ ఇచ్చేస్తాము. ఓకే, ఒకటి ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి ఇంకా వీ విల్ గివ్ ఇట్ అప్. సో బట్ దట్ ఈస్ నాట్ ద వే. బికాస్ ఐఎమ్ నో లాంగర్ మ్యారీడ్, ఐ కెనాట్ లివ్ ఎ ఫుల్ లైఫ్ టుడే. ఓకే, మేబీ మ్యారేజ్ లో ఫెయిల్యూర్ అయింది, ఆర్ సమ్ రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవ్వలేదు, సో అందుకని నేను ఒక ఫుల్ లైఫ్ నేను లీడ్ చేయలేను అని సాడ్ గా ఉండడము. ఒక మంచి లైఫ్ ఏదైతే మనం లీడ్ చేయగలమో అది లీడ్ చేయకుండా వదిలేయడము, బికాస్ బ్లేమింగ్ దట్ సంథింగ్ డింట్ వర్క్డ్ అవుట్ ఇన్ ద పాస్ట్. సో అది పెట్టుకొని పాస్ట్ ని హోల్డ్ చేసి ప్రెసెంట్ ఏదైతే మనం లివ్ చేయాలో ఆ మూమెంట్ ని లివ్ చేయట్లేదు అనమాట. ఫుల్ గా నేను లివ్ చేయలేను అని ఆల్రెడీ మనం ఏదనుకుంటే అదే కదా. సో అలా అనుకుంటే ఇంకా అదే అవుతుంది. సో అలా అనుకోకూడదు. బికాస్ ఐ వాజ్ హర్ట్ బై అ రిమార్క్ వన్స్, ఐ విల్ నెవర్ ట్రస్ట్ ఎనీ వన్ అగైన్. సో ఒకసారి నేను ట్రస్ట్ చేశాను, ఒకళ్ళని నమ్మాను, వాళ్ళు నన్ను మోసం చేశారు కాబట్టి నేను అసలు ఇంకెవరిని ట్రస్ట్ చేయలేను అని అనేసుకున్నాం. మనం ఇంకా అనుకుంటే అది అంతే, అది మనకి కరెక్ట్ అయిపోతుంది యాక్చువల్గా. సో అలా మనము ట్రస్ట్ చేయకపోవడం వల్ల ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోవచ్చు. ఫ్రెండ్స్ ని ట్రస్ట్ చేయకపోవడము, ఆర్ ఈవెన్ రిలేటివ్స్ ని ట్రస్ట్ చేయకపోవడం, ఆర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ని ట్రస్ట్ చేయకపోవడం, సో ఈ ట్రస్ట్ ఇష్యూస్ వస్తుంటాయి. సో దాన్ని మనం ఎక్కడ బ్లేమ్ చేస్తున్నాం? ఒక్కసారి అయిన ఎక్స్పీరియన్సెస్ వల్ల వి కాంట్ బ్లేమ్ ద హోల్ ఎంటైర్ పీపుల్. అర్త్ పైన ఉన్న పీపుల్ అందరూ అంతే అని మనం అలా ఫిక్స్ అయిపోకూడదు కదా. సో ఆ రీజన్ పెట్టుకొని మనం ఆ ట్రస్ట్ ఇష్యూస్ లో బతుకుతే దానివల్ల ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. అండ్ ట్రస్ట్ అనేది మీకు తెలుసు కదా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ట్రస్ట్ యువర్ సెల్ఫ్, టు ట్రస్ట్ ద గాడ్, ఆయన యొక్క శక్తిని నమ్మడము. సో ట్రస్ట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో అట్లా మనం we should not do such a thing అనమాట. బికాస్ I stole something once, I must punish myself forever. ఓకే, నేను చిన్నప్పుడు ఐ స్టోల్ సంథింగ్, సో దానివల్ల ఐ మస్ట్ పనిష్ మై సెల్ఫ్ ఫర్ ఎవర్. సో ఎప్పుడు ఆ గిల్ట్ లో ఉండిపోకూడదు అనమాట. పాస్ట్ లో ఏదో చిన్నప్పుడు కొన్ని తెలియక ఏదైనా అలా చిన్న చిన్న ఈ దొంగతనాలు చేస్తే కూడా కొంతమంది ఏంటి చాలా గిల్ట్ లోకి వెళ్ళిపోతారు. పెద్దగా అయ్యాక రియలైజ్ అవుతారు, ఓ నేను అది చేశాను కదా అప్పుడు అని చెప్పి. కానీ వాళ్ళు ఏంటి గిల్ట్ లోకి వెళ్ళిపోతారంట. సో అలా గిల్ట్ లోకి వెళ్ళిపోయి దే విల్ నాట్ లివ్ ద కరెంట్ మూమెంట్ దట్ దే హ్యావ్, దే విల్ లివ్ ఇన్ దట్ గిల్ట్ ఓన్లీ. వాళ్ళని వాళ్ళు క్షమించుకోలేరు, ఆ గిల్ట్ లో ఉండిపోతారు. సో అలా రకరకాలుగా. బికాస్ ఐ వాజ్ పూర్ యాజ్ అ చైల్డ్, ఐ విల్ నెవర్ గెట్ ఎనీవేర్. సో ఫస్ట్ కండిషనింగ్ అయిపోయి నేను పూర్ గా ఉన్నాను చైల్డ్ గా, సో నాకు మంచి లైఫ్ అనేది ఉండదు. ఐఎమ్ అ పూర్ పర్సన్, నా దగ్గర డబ్బులు లేవు, ఆర్ పేరెంట్స్ దగ్గర డబ్బులు లేవు, నేను అలాంటి లైఫ్ చూసాను కాబట్టి ఐ కెనాట్ హ్యావ్ అ గుడ్ లైఫ్. నాకు ఎప్పుడు ఒక మంచి లైఫ్ అనేది దొరకదు. ఎందుకు? చిన్నప్పుడు పూర్గా ఉన్నా కానీ తర్వాత మంచి వాళ్ళ కెరీర్ బిల్డ్ చేసుకొని చక్కగా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి ఫార్చ్యూన్ లో బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కానీ ఎప్పుడైతే మనము ఏదైనా అనుకుంటే అది మనకి నిజం అయిపోతుంది, మీకు తెలుసు కదా. సో అలా అనుకోవడం వల్ల కూడా మనం పాస్ట్ లో ఆ బ్లేమ్ పెట్టేసి కరెంట్ మూమెంట్ ని మనము, ఆ ప్రెసెంట్ మూమెంట్ ఏదైతే మనకి ప్రెసెంట్ గిఫ్ట్ ఇవ్వబడిన ప్రెసెంట్ మూమెంట్ లో మనం జీవించట్లేదు అనమాట. సో నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ ఓన్లీ హర్టింగ్ అస్. అది ఏదైనా కానివ్వండి, పాస్ట్ లో ఎంత మిమ్మల్ని హర్ట్ఫుల్ మూమెంట్ వచ్చినా కానివ్వండి, ఎంత హర్ట్ఫుల్ థింగ్ అయినా అవనియండి, ఏదైనా కానివ్వండి, కానీ అది మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఏమిస్తుంది? దాన్ని హోల్డ్ ఆన్ చేయడం వల్ల అవతల వాళ్ళ సంగతి తెలియదు. ఎవరైతే మనకి అది చేశారో, ఆ సిచ్యువేషన్ ఎవరైతే మనకి కల్పించారని మనం నమ్ముతున్నామో వాళ్ళకేం ఉండదు, కానీ మనము హర్ట్ అవుతున్నాం. అక్కడ హర్ట్ అయ్యేది ఎవరు? వాళ్ళు కాదు, మనం హర్ట్ అవుతున్నాం. ఇట్ ఈస్ ఓన్లీ హర్టింగ్ హూ? ఇట్ ఈస్ ఓన్లీ హర్టింగ్ అస్. The past is done and it cannot be changed. This is the only moment we can experience.
సో పాస్ట్ అనేది అయిపోయింది. ద పాస్ట్ ఈస్ డన్. ద పాస్ట్ ఈస్ పాస్ట్ అంటారు కదా. సో పాస్ట్ ఈస్ డన్. అండ్ అది మనం చేంజ్ చేయగలమా? చేంజ్ చేయలేము. ఇట్ కెనాట్ బి అన్‌డన్ ఆల్సో. అది అంటూ కూడా చేయలేము. దాని గురించి ఆలోచించి అలా అవ్వకుండా ఉండాల్సింది. ఆ సిచ్యువేషన్ అప్పుడు అలా అవ్వకుండా ఉండాల్సింది. నేను ఈ మాట అనకుండా ఉండాల్సింది. వాళ్ళు ఆ మాట అనకుండా ఉండాల్సింది. వాళ్ళు అలా చేయకుండా ఉండాల్సింది. వాళ్ళు ఇలా మోసం చేయకుండా ఉండాల్సింది. వీళ్ళు మంచోళ్ళు కాదు. సో ఇలా అంతా మనము పాస్ట్‌లో ఎంత మనం డిక్ చేసినా దాన్ని మనం అన్‌డూ చేయలేము. అది అయిపోయింది. ఇట్స్ ఇన్ ద పాస్ట్. సో అప్పుడు మనం ఆ పాస్ట్‌ని చేంజ్ కూడా చేయలేము. కానీ ఆ పాస్ట్‌ని మనం ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం వల్ల అది మళ్ళీ మనకి నెక్స్ట్ టైమ్ రీక్రియేట్ అవుతుంది. సేమ్ మనం ఒక లూప్‌లో ఉంటామని చెప్పుకున్నాం కదా! ఒక సైకిల్‌లో ఎందుకు ఉంటామనంటే వి రీలీవ్ ద సేమ్ మూవ్‌మెంట్స్ దట్ ఆల్రెడీ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. పాస్ట్‌లో అయిన మూవ్‌మెంట్స్ మనం పదే పదే లీవ్ చేస్తున్నాం. ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో కూడా అవే ఆలోచించి, ఆ మెమరీసే ఆలోచించి వి ఆర్ సమ్‌టైమ్స్ ఏమంటారు మనం చాలా అడిక్ట్ అయిపోతాం ఆ పెయిన్‌కి. ఆ పెయిన్ వల్ల కూడా కంఫర్ట్ ఉంటదనమాట. బికాజ్ ఇట్స్ అ నోన్ పెయిన్ కదా. సమ్ పీపుల్ డజంట్ ఈవెన్ నో దట్ దే లైక్ ద పెయిన్ అనమాట. కొంతమంది ఆ పెయిన్‌కి అడిక్ట్ అయిపోతారు. సో వాళ్ళేంటంటే దే నీడ్ దోస్ మెమరీస్ అనమాట. బికాజ్ దే లైక్ ఫీలింగ్ దట్ పెయిన్‌ఫుల్ మెమరీస్. దో వాళ్ళు ఏడుస్తున్నా, ఏం చేస్తున్నా దే లైక్ బీయింగ్ ఇన్ దోస్ మెమరీస్. సో అలా మనకి తెలియకుండా అలా ఉండిపోతాం. సో ఆల్ దిస్ మనం రికగ్నైజ్ చేయాలి. అందుకని అవేర్‌నెస్‌లోకి వచ్చి మనం ఆలోచించాలనమాట. ఓకే. దిస్ ఇస్ నాట్ డూయింగ్ ఎనీ గుడ్ టు మీ. దిస్ ఇస్ ఓన్లీ గివింగ్ మీ హర్ట్. అండ్ హర్ట్ అనేది గుడ్ ఫీలింగా? కాదు. హర్ట్ అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ ఫీలింగ్. హర్ట్ అనేది ఇట్స్ ఎ గుడ్ వైబ్రేషనా? గుడ్ ఫ్రీక్వెన్సీ ఉందా దానికి అంటే లేదు. హర్ట్‌కి గుడ్ వైబ్రేషన్ లేదు. ఫర్‌గివ్‌నెస్‌కి గుడ్ వైబ్రేషన్ ఉంటుంది. గుడ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. గుడ్ ఎనర్జీ ఉంటుంది. అట్లానే అదొక గాడ్‌లీ క్వాలిటీ. ఫర్‌గివ్‌నెస్ అండ్ లవింగ్ నేచర్, లవ్ చేయడము, గ్రాటిట్యూడ్‌లో ఉండడము, థాంక్‌ఫుల్‌గా ఉండడము. సో అలా. వాటిలకి మనకి హై ఎనర్జీస్ ఉంటాయి. అదొక గాడ్‌లీ ఒక నేచర్. గాడ్ అనేవాడు హర్ట్‌ఫుల్‌గా ఉంటాడా ఎప్పుడు? నో. హర్ట్‌ఫుల్‌గా అనేది ఆయన డిక్షనరీలో కూడా ఉండదు. రైట్? బికాజ్ ఆయన ఇవన్నీ జయిస్తేనే కదా హి రీచ్డ్ దట్ స్టేట్ అన్నప్పుడు. సో దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ గుడ్ టు అస్. సో అలాంటివి మనము హోల్డ్ చేయకూడదు. సో ప్రెజెంట్ మూమెంట్‌లో మనం లీవ్ చేయగలగాలనమాట. ఆ పాస్ట్‌ని అట్‌లీస్ట్ మనం వదిలేసేయాలి. విచ్ ఆర్ పెయిన్‌ఫుల్ ఫర్ అస్ అట్‌లీస్ట్ లీవ్ దోస్ థాట్స్. డోంట్ థింక్. ఫస్ట్ అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు కదా! ఏదైతే పాస్ట్‌లో మనకి మెమరీస్ ఉన్నాయో, నాట్ సో గుడ్ మెమరీస్. గుడ్ మెమరీస్ అయితే ఓకే ఆలోచించండి. బికాజ్ దే గివ్ యూ హ్యాపీనెస్ దెన్ దట్స్ ఫైన్. బట్ ఏదైతే బ్యాడ్ మెమరీస్, నాట్ సో గుడ్ మెమరీస్ ఉన్నాయో ఫస్ట్ లెట్స్ స్టాప్ థింకింగ్ అబౌట్ ఇట్. ఆ అవేర్‌నెస్‌లోకొచ్చి అరే! నేను ఈ క్షణము ఆ అవేర్‌నెస్‌లోకొచ్చి అరే! నేను ఏం ఆలోచిస్తున్నాను? ఇప్పుడు నా ఫీలింగ్ నేను ఎందుకు సాడ్‌గా ఫీల్ అవుతున్నాను? ఎందుకు డౌన్‌గా ఫీల్ అవుతున్నాను? అంటే మీరు ఆలోచిస్తే మనము పాస్ట్‌లో ఏదో ఆయన బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఆలోచిస్తాం. లేదంటే ఫ్యూచర్‌లో అవ్వంది ఇప్పుడే బ్యాడ్‌గా అవుతదేమో అని యాంగ్జైటీలో ఉండి, ఆ ఫియర్‌లో ఉండి ఆలోచిస్తూ ఉంటాము. సో, అందుకనే ఆ అవేర్‌నెస్‌లోకొచ్చి అట్‌లీస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఇప్పుడు చేసేది మనం 100% మనము ఇవ్వలేకపోయినా అట్‌లీస్ట్ వన్ సింపుల్ ప్రాక్టీస్ ఫస్ట్ మనం చేయగలిగేది ఏంటంటే అట్‌లీస్ట్ ఆ బ్యాడ్ స్టఫ్ ఏదైతే ఉందో పాస్ట్‌లో యాంగర్, గిల్ట్, రెసెంట్‌మెంట్ ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రాగలగాలనమాట. అండ్ జస్ట్ లివ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. ఈ క్షణం మనం ఏం చేయాలో దాని గురించి ఆలోచించడం. పోనీ అట్‌లీస్ట్ డైవర్ట్ యువర్ సెల్ఫ్ ఎవరితో అన్నా ఆ క్షణం మాట్లాడడము. సో, ఆ బ్యాడ్ ఫీలింగ్స్ నుంచి ఫస్ట్ మనం బయటికి రాగలగాలి. లెట్టింగ్ గో ఆఫ్ ద పాస్ట్. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ లెట్టింగ్ గో ఆఫ్ ద పాస్ట్. We are only hurting us by refusing to live in this moment to the fullest. We are only experiencing the memory of the past and losing the real experience of this moment in the process. సో మనం ఏంటంటే వీఆర్ ఓన్లీ హర్టింగ్ అస్. సో మనల్ని మనము హర్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఈ ప్రెజెంట్ మూమెంట్లో లివ్ చేయడం పోవడం వల్ల ఫుల్లెస్ట్గా లివ్ చేయకపోవడం వల్ల. సో ఏదైతే రియల్ ఎక్స్పీరియన్స్ ఉందో దాన్ని మనము లూజ్ చేసుకుంటున్నాము. లెట్స్ సీ నెక్స్ట్. ఓకే. ఎక్సర్సైజ్. ఓకే. రిలీజింగ్. సో మనం ఏం చేయాలి? రిలీజ్ చేయగలగాలి ఫస్ట్. క్లీన్ అప్ ద పాస్ట్ ఫ్రమ్ ద మైండ్. సో మైండ్‌లో నుంచి మనం పాస్ట్‌ని క్లీనప్ చేయగలగాలి. రిలీజ్ ద ఎమోషనల్ అటాచ్‌మెంట్ టు ఇట్. ఏదైతే మనకు ఒక ఎమోషనల్ అటాచ్‌మెంట్, ఎమోషనల్లీ అటాచ్ అయిపోయి ఉన్నామో ఆ పాస్ట్‌కి అది మనం రిలీజ్ చేయగలగాలి. అలో ద మెమరీస్ టు బి జస్ట్ మెమరీస్. ఏవైతే మెమరీస్ ఉన్నాయో అవి జస్ట్ మెమరీస్‌గా మనం చూడగలగాలి. ఓకే. దట్స్ నాట్ అవర్ ప్రెజెంట్ లైఫ్. ఇట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్. ఇట్స్ ఓవర్. When we let go, we use all of our mental power to enjoy this moment and to create the greater future. సో మనం అలా లెట్ గో చేసినప్పుడు ఏంటంటే మన మీకు తెలుసు కదా మన మైండ్ చాలా పవర్ఫుల్. అలా లెట్ గో చేసినప్పుడు మనకున్న ఆల్ పవర్ మన మైండ్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఆ పవర్ అంతా మనం ఎక్కడ చేయొచ్చు? మంచి ఫ్యూచర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ మూమెంట్‌లో మనం ఒక మంచి ఫ్యూచర్‌ని బిల్డ్ చేసుకోగలుగుతాం అన్నమాట. దానికి యూజ్ చేసుకోవాలి మన మైండ్‌ని. నాట్ థింకింగ్ అబౌట్ ద పాస్ట్.
ఓకే, ఇప్పుడు మన ఒక యాక్టివిటీ ఉంది. అదేంటంటే లిస్ట్ ఆల్ ద థింగ్స్ యు ఆర్ విల్లింగ్ టు లెట్ గో ఆఫ్. సో ఇప్పుడు మీకు తెలుసు కదా, మనం లెట్ గో చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్. మనం చాలా హోల్డ్ చేసుకుంటాము. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దే ఆర్ సో మెనీ థింగ్స్ మన లోపల అవి అలా బ్లాక్ అయిపోయి హోల్డ్ అయిపోయి మెంటల్లీ అవి ఫిజికల్ బ్లాక్స్ లాగా కూడా ఫామ్ అయ్యి మెంటల్ బ్లాక్స్ లాగా ఫామ్ అయిపోయి ఉన్నాయి. సో అవన్నీ మనము లెట్ గో చేయాలి. సో ఇప్పుడు అవి అసలు ఏమున్నాయి అన్నది మనం ఫస్ట్ కూర్చొని ఆలోచించాలి. అట్లాంటివి నేను ఏది హోల్డ్ చేశాను, ఏదన్నా నాలో గిల్ట్ ఉందా, ఏదన్నా నాలో ఫియర్ ఉందా, ఆర్ ఏదన్నా నేను పెయిన్లో ఉన్నానా, ఏదైనా మెమరీస్ నాకు పెయిన్ఫుల్ మెమరీస్ ఉన్నాయా. సో అవన్నీ మనం లిస్ట్ చేసుకొని ఒక పేపర్ పెన్ పెట్టుకొని అవన్నీ మనం లిస్ట్ చేసుకొని ఏం చేయాలి, లెట్ గో చేయడానికి మనం రెడీగా ఉండాలన్నమాట. నోటీస్ హౌ విల్లింగ్ ఆర్ యూ టు డూ దిస్. సో మీరు ఎంత విల్లింగ్ గా ఉన్నారు ఇది చేయడానికి. యాక్చువల్లీ ఆర్ యూ విల్లింగ్ టు ఈవెన్ డూ దిస్. నోటీస్ యువర్ రియాక్షన్స్. వాట్ విల్ యూ హ్యావ్ టు డూ టు లెట్ దీస్ థింగ్స్ గో. చాలా సార్లు అసలు మనం విల్లింగ్ గా కూడా ఉండము. మన మెమరీస్ ని అంత ఈజీగా లెట్ గో చేయలేము అనమాట. బికాస్ వీఆర్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు దెమ్. మనం ఎమోషనల్లీ అటాచ్ అయిపోయి ఉన్నాం, వాటిని ఈజీగా లెట్ గో చేయలేము ఆ మెమరీస్ ని. సో మనం లెట్ గో చేయాలంటే కూడా మనం చాలా రెసిస్టెన్స్ చూపిస్తాము. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ ఫర్ సంబడీతో. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. వాళ్ళు అస్సలు నేను లెట్ గో చేయలేను, నా వల్ల అవ్వదు అని చేతులు ఎత్తేస్తారు. సో అలా కాకుండా చూడండి మీ రియాక్షన్ ఏమొస్తుంది. ఇప్పుడు ఒక మెమరీ ఉంది, అసలు అది మర్చిపోవాలి, వైపౌట్ చేసాలి, బికాస్ ఇట్స్ గివింగ్ యూ పెయిన్ అనమాట. సో అప్పుడు వైపౌట్ చేయడమే బెస్ట్ కదా. సో అది నేను లెట్ గో చేసేయాలి అంటే అసలు మనం విల్లింగ్ ఉన్నామా, ఫస్ట్ దాన్ని వదులుకోవడానికి విల్లింగ్ ఉన్నామా, లేదు. ఎందుకంటే అది పదే పదే ఆలోచించాలి, గుర్తుకు రావాలి, మళ్ళీ ఆ పెయిన్ మూమెంట్ అనేది మనకి రావాలి. ఎందుకంటే ఆ పెయిన్ మూమెంట్ లో మనకి కంఫర్ట్ ఉంది, రైట్. కానీ అలా కాకుండా వీ షుడ్ బి రెడీ టు లెట్ గో ఆఫ్ దట్ whatever the bad feelings or whatever the guilt we have or anger we have. ఆ మూమెంట్ గుర్తుకొస్తే మనకి కోపం వస్తుంది, ఆ మూమెంట్ గుర్తుకొస్తే మనకి బాధ వస్తుంది, ఆ పర్సన్ గుర్తుకొస్తే మనకి చాలా బాధ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్, రైట్. సో అలా ఏది ఉందో మీరు అట్లాంటివన్నీ లిస్ట్ చేసి ఒకటి ఏదైతే ఒక మెడిటేషన్ లో కూర్చొని వీ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు లెట్ గో ఆఫ్ దోస్ థింగ్స్ స్లోలీ, వన్ బై వన్. టేక్ ఇట్ వన్ అ డే ఆర్ టేక్ ఇట్ వన్ అ మంత్. సో ఫ్యూ వచ్చేసి మనకి చాలా స్ట్రాంగ్ గా నాటుకుపోయి ఉంటాయి కదా. సో దానికి రెసిస్టెన్స్ లెవెల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. వీఆర్ నాట్ ఈజీలీ వి విల్ నాట్ లెట్ గో ఆఫ్ దోస్ థింగ్స్ అనమాట. సో బేస్డ్ ఆన్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇట్ మైట్ టేక్ 1 week, ఇట్ మైట్ టేక్ 10 days or 20 days or 1 month or 2 months or 3 months. బట్ ఇఫ్ యూర్ కీప్ ప్రాక్టీసింగ్, లైక్ ఒక మండల అంటారు కదా, ఒక 42 days అది మీరు చేస్తే యూ విల్ సీ చేంజెస్ ఇన్ యూ. దాని వల్ల మీలో ఉన్న కొన్ని ఎనర్జీ బ్లాక్స్ ఏవైతే ఎనర్జీ బ్లాక్ అయిపోయిందో అవి రిలీజ్ అయిపోతూ ఉంటాయి. మీకు తెలియకుండానే యూ విల్ ఫీల్ హ్యాపీ, జాయ్ ఉంటుంది. ఏదైనా బాడీలో ఉన్న రుగ్మతులు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలా మనం హోల్డ్ చేయడం వల్ల కూడా మన బాడీలో రుగ్మతులు ఉంటాయి, ఎనర్జీ బ్లాక్స్ ఉంటాయి అనుకున్నాం కదా. సో అవి కూడా రిలీజ్ అయిపోతుంటాయి, వెళ్ళిపోతుంటాయి. సో ఇదంతా మనం లెట్ గో చేయడం వల్ల. కానీ మనం అనుకున్నట్టు రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఉంటుంది. సో అది కూడా చెక్ చేసుకొని ఫస్ట్ మనం డెసిషన్ తీసుకొని నేను ఇది లెట్ గో చేయగలను అని మనం ఒక డెసిషన్ తీసుకుంటే అక్కడే మనం అనుకున్నాం కదా, చేంజ్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. అసలు నేను లెట్ గో చేయడానికి రెడీగా లేను అని అంటే ఇట్ విల్ నాట్ గో ఎనీవేర్. అది అక్కడే ఉంటుంది అనమాట. ఎక్కడ ఉందో అది అక్కడే ఉంటుంది. సో మనం ఫస్ట్ మైండ్ లో నేను ఐమ్ రెడీ టు లెట్ గో ఆఫ్ ఆల్ దీస్ థాట్స్, ఆల్ దీస్ మెమరీస్ విచ్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీ గుడ్ ఫర్ మీ, ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. నేను హోల్డ్ ఆన్ చేసుకున్నాను, ఫర్గ్యూ చేయలేదు వాళ్ళని. నేను ఎప్పటికీ వాళ్ళు అసలు ఈ జన్మ ఏంటి, నెక్స్ట్ జన్మలో కూడా నేను ఫర్గ్యూ చేయలేను అని అంటాం కదా. సో దానివల్ల ఇట్ డజంట్ కాజ్ ఎనీ హార్మ్ టు దెమ్. అది యాక్చువల్గా మనకే హార్మ్ కాజ్ అవుతుంది. అసలు ఒకసారి తలుచుకుంటే నవ్వొస్తుంది కదా, ఈ జన్మ కూడా కాదు నెక్స్ట్ జన్మలో కూడా ఫర్గ్యూ చేయలేమంటే అంత పట్టుకొని ఉన్నాం అనమాట, అంత గట్టిగా పట్టుకొని ఉన్నాము. దానివల్ల మళ్ళీ మీకు సేమ్ సైకిల్స్ రిపీట్ అవుతాయి, సేమ్ పర్సన్స్ వస్తారు. యునో అనవసరంగా ఎక్కువ మనము యాడ్ చేసుకుంటూ పోతాం. ఏదైతే మనం రిలీజ్ చేయాల్సింది పోయి ఇంకా ఎక్కువ యాడ్ చేసుకుంటూ పోతాం. సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వి ఫర్గివ్ అదర్స్ అండ్ ఆల్సో అవర్ సెల్ఫ్ సమ్ టైమ్స్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ గిల్ట్, రైట్. అలా గిల్ట్ ఉన్నప్పుడు దాన్ని లెట్ గో చేయడము. సో ఆల్ దట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనము లిస్ట్ చేసుకొని, అవును ఇదంతా మన పైన మనం చేసుకోవాల్సిన ఎక్సర్సైజ్. దిస్ ఏదో మనకి ఎవరో చెప్పారు ఎక్సర్సైజ్ అని కాదు, ఇది మన లైఫ్ లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన ఎక్సర్సైజ్ అన్నమాట. మనం అనుకున్నట్టు లైఫ్ అనేది ఆటో పైలట్ మోడ్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఒక జాయ్, హ్యాపీనెస్ అనేది, హ్యావ్ సమ్ కొటేషన్ యాక్చువల్లీ సమ్వేర్.
టుడేనే చూసాను. హ్యాపీనెస్ అనేది థింగ్స్ లో లేదు, సరౌండింగ్స్ లో లేదు. హ్యాపీనెస్ అనేది మన ప్రెసెంట్ మూమెంట్ లో ఉంది అని ఈ రోజు ఒక కొటేషన్ ఎక్కడో కనిపిస్తే పెట్టుకున్నాను. సో అలా హ్యాపీనెస్ అంటే ఈ రోజే అంటే హ్యాపీనెస్, యు ఆర్ హ్యాపీనెస్, హ్యాపీనెస్ అనేది ఎక్కడో లేదు. సో యు ఆర్ హ్యాపీనెస్ అనేలాగా మనం ఉన్నామా? లేము. వీఆర్ నాట్ అ జాయస్ బీయింగ్ ఆర్ బీ. ఇవన్నీ పెట్టుకొని ఉన్నాం లోపల, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అలా లేం మనం. ఫ్యూచర్ లో ఉన్నాము, లేదంటే పాస్ట్ లో ఉన్నాము. సో పాస్ట్ లో ఉన్న ఫీలింగ్స్ అన్ని, మెమరీస్ అన్నిట్లో ఉన్నాము, లేదా ఫ్యూచర్ ఏదైతే ఇంకా రాలేదో అది వరీ చేస్తూ ఉన్నాము. సో ఈ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తాయంటే మనకి స్లోగా ఆ చేంజెస్ మనకు తెలుస్తాయి అనమాట. ఏదన్నా కానీ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. సో కన్సిస్టెంట్ గా చేసుకుంటూ రోజుకి ఒక 5 minutes or 10 minutes మనం చేసుకుంటూ వెళ్తే డెఫినెట్ గా ఆ చేంజ్ అనేది అయితే ఉంటుంది. యా. Forgiveness of ourselves and others will release us from the past. సో ఫర్గ్యూ చేసుకోవాలి. ఫర్గ్యూ ఎవరిని చేయాలి? మనల్ని మనం ఫర్గ్యూ చేసుకోవాలి. అలానే మనం అదర్స్ ని కూడా ఫర్గ్యూ చేయగలగాలి. సో అలా కూడా మన పాస్ట్ ని మనం చాలా రిలీజ్ చేస్తాం అనమాట. వెన్ వీఆర్ స్టక్, మోర్ ఫర్గివింగ్ నీడ్ టు బి డన్. సో మనం ఏదైనా సిచ్యువేషన్ లో స్టక్ అయిపోయి ఉంటాం అనుకోండి, అప్పుడు మనం ఇంకా మోర్ ఫర్గ్యూ చేయాలన్నమాట. ఎందుకు స్టక్ అయిపోయి ఉన్నాము అని అంటే, బికాస్ మనం హోల్డింగ్ ఆన్ టు సంథింగ్. అందుకనే వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్, బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గ్యూ అదర్ పీపుల్. సో అప్పుడు మనం ఏమనుకోవాలంట, లేదు నేను ఎవరైనా ఫర్గ్యూ చేయాలి, లేకపోతే సిచ్యువేషన్ అనేది ఇట్ విల్ నాట్ ఎండ్. సో అక్కడ మనము అది ఏంటి అంటే, మేబీ ఇట్ మే నాట్ బి ఫర్గ్యూనెస్, సమ్ టైమ్స్ మనము వాళ్ళకి ఇంకా ప్రేమ ఇచ్చేది అయి ఉండొచ్చు. సో డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్, మీకు బెటర్ గా తెలుస్తుంది కదా. బేస్డ్ ఆన్ ఇట్ యూ షుడ్ టేక్ యాక్షన్ అనమాట. That means we are holding on to the past moment like regret, sadness, hurt, fear, guilt, blame, anger, resentment, and sometimes revenge. సో మనం ఇలా ఈ ఫీలింగ్స్ అన్నిట్లో ఉంటామంట. ఈచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్స్ కమ్స్ ఫ్రమ్ అ స్పేస్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్ ఆర్ నాట్ లెటింగ్ గో. ఇప్పుడు ఏవైతే మనం హోల్డ్ ఆన్ చేసాం కదా, సాడ్నెస్, హర్ట్, ఫియర్, గిల్ట్, బ్లేమ్, యాంగర్, రివెంజ్ కూడా. సో ఇవన్నీ కూడా మనము ఫర్గ్యూ చేయకపోవడం వల్లనే, మనల్ని మనం ఫర్గ్యూ చేసుకోకపోవడం, అవతల వాళ్ళని ఫర్గ్యూ చేయలేకపోవడం, నాట్ లెటింగ్ గో చేయడం వల్లనే ఇవన్నీ కూడా మనం హోల్డ్ ఆన్ చేస్తాం. ఈచ్ ఆఫ్ the above states comes from a space of non-unforgiveness or not letting go and come to the present moment. సో ఇవన్నీ కూడా మనం లెట్ గో చేసి ప్రెసెంట్ మూమెంట్ లోకి మనం రాగలగాలి. Okay, please everybody close your eyes. We'll do a small exercise here. కళ్ళు మూసుకోండి అందరూ. మీ మైండ్ని, మీ బాడీని రిలాక్స్ చేయండి. పాస్ట్ గురించి ఆలోచించొద్దు, ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దు. ఏదైతే ప్రెసెంట్ మూమెంట్ ఉందో ఆ ప్రెసెంట్ మూమెంట్లో ఉండండి. ఏం థాట్స్ వద్దు. ఒకవేళ థాట్స్ వచ్చినా జస్ట్ విట్నెస్ చేయండి. మీ యొక్క మైండ్ని, బాడీని కంప్లీట్గా రిలాక్స్ చేయండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఓకే, ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక డార్క్ థియేటర్ లో కూర్చున్నారు. ఒక డార్క్ థియేటర్ లో మీరు కూర్చొని ఉన్నారు. మీ ముందు ఒక చిన్న స్టేజ్ ఉంది, స్మాల్ స్టేజ్ ఉంది మీ ముందు. ఆ స్టేజ్ పైన ఒక చైర్ ఉంది, కుర్చీ ఉంది. ఇప్పుడు ఆ కుర్చీలో ఒక పర్సన్, ఆ పర్సన్ ఎవరిపైన అయితే మీకు అత్యంత ద్వేషం ఉందో, కోపం ఉందో, ఆ పర్సన్ వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు, బ్యాడ్ మెమరీ ఉంది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, బ్యాడ్ సిచ్యువేషన్ అయింది, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, ఆ పర్సన్ అక్కడ కూర్చొని ఉన్నారు. అది మీరు ఇమాజిన్ చేసుకోండి.
అది పాస్ట్‌లో ఉన్న పర్సన్ అయ్యుండొచ్చు, ప్రెజెంట్‌లో ఉన్న పర్సన్ అయ్యుండొచ్చు, ఆర్ ఫ్యూచర్‌లో ఉండే పర్సన్ గూడా అయ్యుండొచ్చు. ఈ పర్సన్‌ని చూసినప్పుడు ఈ పర్సన్‌ని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ పర్సన్‌ని చూసినప్పుడు విజువలైజ్ చేసుకోండి. గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్ టు దిస్ పర్సన్. ఈ పర్సన్‌కి చాలా మంచివి జరుగుతున్నాయి. మంచి విషయాలు జరుగుతున్నాయి. వాళ్ళ లైఫ్ చాలా బావుంది. చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా జాయ్‌ఫుల్‌గా ఉన్నారు అని మీరు ఇమాజిన్ జేసుకోండి. విజువలైజ్ చేసుకోండి. ఆ పర్సన్ నవ్వుతున్నారు. ఆ పర్సన్ హ్యాపీగా మీ ముందు కూర్చొనున్నారు. మీరలా వాళ్ళని చూడగలుగుతున్నారు. అలా ఒక హ్యాపీ ఇమేజ్ అలా హోల్డ్ ఆన్ జేయండి. ఫర్ ఫ్యూ మినిట్స్. ఓకే. ఇప్పుడు ఆ ఇమేజ్ ఫేడ్ అయిపోతుంది. అండ్ ఆ పర్సన్ వెళ్ళిపోతున్నారు. యూ ఆర్ రెడీ టు లెట్ గో ఆఫ్ దట్ పర్సన్. ఆ లెట్ గో చేసేప్పుడు ఏవైతే మెమరీస్ ఉన్నాయో, ఏదైతే మీ లోపల హోల్డ్ ఆన్ చేసుకున్న నాట్ సో గుడ్ ఫీలింగ్స్, బిటర్‌నెస్ ఉందో, హర్ట్ ఉందో, అదంతా గూడా ఆ పర్సన్‌తో వెళ్ళిపోతుంది. వాళ్ళకి మీరు హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళ పైన మీకు ఎలాంటి నాట్ సో గుడ్ ఫీలింగ్స్ లేవు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అలానే వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మీరు గూడా మీకు గూడా చాలా గుడ్ థింగ్స్ అవుతున్నాయి. మీరు నవ్వుతున్నారు. చాలా హ్యాపీ స్టేట్‌లో ఉన్నారు. ఒక మంచి జాయ్‌ఫుల్ స్టేట్‌లో ఉన్నారు. వాళ్ళు బాగున్నారు. మనం కూడా బాగున్నాం. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మనం కూడా హ్యాపీగా ఉన్నాం. నవ్వుతున్నాము. లోపల ఎలాంటి ఫీలింగ్స్, నాట్ సో గుడ్ ఫీలింగ్స్ ఏమీ లేవు. చాలా హాయిగా ఉన్నాం. సో, మనకి తెలుసు కదా! యూనివర్స్ అనేది చాలా అబండెంట్‌గా ఉంది. యూనివర్స్‌లో అన్నీ చాలా అబండెన్స్‌లో ఉన్నాయి. అందరికి సరిపోయేంత ఉంది కదా యూనివర్స్‌లో. సో, వాళ్ళకి గుడ్ థింగ్స్ అవుతున్నాయి. మనకు గూడా గుడ్ థింగ్స్ అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్. స్లోగా కళ్ళు తెరవండి. ఓకే. సో, ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే, ఏవైతే డార్క్ క్లౌడ్స్ ఉన్నాయో మన లైఫ్‌లో, డార్క్ క్లౌడ్స్ ఇన్ ది సెన్స్ ఏదైతే ఒక రిజెంట్‌మెంట్‌లో ఉన్నామో, ఏదైతే ఒక గిల్ట్‌లో, ఒక సాడ్‌నెస్, ఒక హర్ట్‌లో, ఒక బ్యాడ్ మెమోరీస్‌లో ఉన్నామో, క్యారీ చేస్తున్నామో, అదంతా ఫేడ్ ఔట్ అయిపోతుంది. ఆ మనిషితోటి. ఎలా ఫేడ్ ఔట్ అయిపోతుంది? ఒక మంచి గుడ్ ఫీలింగ్ తోటి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మనం హ్యాపీగా ఉన్నాం. వాళ్ళకి మంచి థింగ్స్ అవుతున్నాయి. మన లైఫ్‌లో కూడా మంచి థింగ్స్ అవుతున్నాయి. ఓకే. అన్న ఒక మంచి ఒక ఫర్‌గివింగ్, లవింగ్ ఎనర్జీతో అవన్నీ కూడా ఫేడ్ ఔట్ అయిపోతాయన్నమాట. సో, ఇది ఒక వే ఆఫ్ రిలీజింగ్ థట్. సో, ఇలా గూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. It will not take more than 5 minutes, friends. So we can practice this way also. It's a very good practice. కానీ మళ్ళీ క్వెషన్ మనం ఎంత రెసిస్ట్ చేస్తాం ఇది చేయడానికి? ఆర్ వి విల్లింగ్ టు లెట్ గో ఆఫ్ ఇట్? మచ్ లైటర్ యూ ఫీల్. ఇది చేయడం వల్ల మనం చాలా లైటర్ ఫీల్ అవుతాం. ఇదేదో ఏదో చిన్న ఎక్సర్సైజ్ కాదు. ఇది నిజంగా చేయడం వల్ల చేస్తున్న కొద్దీ మనం లైట్‌గా ఫీల్ అవుతాం. ఉన్న లోపల ఫీలింగ్స్ అన్నీ లెట్ గో చేయడం వల్ల ఆ నెగెటివ్ ఎనర్జీ, ఆ బ్లాక్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి మనకి. సో, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ దట్ వి హావ్. ఇలానే ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్ ఒకటిను. ఎలా మనల్ని మనం ఫర్‌గివ్ చేయగలము. అలానే అవతల వాళ్ళని ఫర్‌గివ్ చేయడం అదొక ఎక్సర్సైజ్, అదొక మెడిటేషన్. అండ్ అలానే ఎలా మనల్ని మనం ప్రేమించుకోవాలి.
And our love energy, we are not limiting to ourselves. We are giving it to our parents, our family members, and tarvata relatives, and alane to every people on the earth, all the beings on the earth, not just human beings. So Allah, we will do more of exercises later session lo, which are very good exercises. They'll make you much lighter, and it will also help you letting go of so many థింగ్స్ దట్ వీఆర్ హోల్డింగ్ ఆన్ ఇన్ అవర్ బాడీ. మనకు తెలుసో తెలియకో చాలా హోల్డ్ ఆన్ చేసి ఉంటాము. సో అవన్నీ కూడా విల్ లర్న్ టు రిలీజ్ ఇట్, హౌ టు రిలీజ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటా అంటే షేర్ చేసుకోండి. విల్ ఎండ్ ద సెషన్ ఫర్ టుడే. నేను అన్మ్యూట్ చేయగలనా? సీత గారు, మీరు అన్మ్యూట్ చేసుకోగలరా అండి? ఎలా అన్మ్యూట్ చేయాలి? ఓకే, చేశానండి అన్మ్యూట్, చూసుకోండి. ఓకే తల్లి, ఒక్క నిమిషం నాన్న. ఆత్మీయ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. అంటే నాకే బ్రేక్ అవుతుందా లేకపోతే అందరికి బ్రేక్ అవుతుందో మరి? ఇక్కడ కొంచెం సిగ్నల్స్ ఉండవు నాన్న, ఇది విలేజ్, కొంచెం ఇబ్బంది. వినిపిస్తుందా తల్లి? ఇప్పుడు వినిపిస్తుందండి, ఇప్పుడు వినిపిస్తుంది. చాలా అద్భుతం నాన్న. ఇంతకు ముందు నన్ను ఎవరినైనా ఇబ్బంది పెడితే వాళ్ళు ఇలా అయిపోవాలని కోరుకునేదాన్ని కాదు, కానీ నన్ను ఇబ్బంది పెట్టినట్టు వాళ్ళు తెలుసుకోవాలి ఏదో ఒక రోజుకి అని ఉండేది నా బుర్రలో. ఈ రోజు అది కూడా లేదు, లీవ్ ఇట్ చేసేసాను. ఓకే బా, నాకు వాళ్ళు నా ఆత్మజ్ఞానం ఎదగడానికి వచ్చిన ఆత్మలు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని ఇంక్లూషన్ వచ్చింది నా. అద్భుతం తల్లి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఇది చెప్పాలి అనిపించింది. అంటే నాలాగా ఎంతో మంది ఈ ఈ ఆలోచనతో ఉండుంటారు కదా, ఎవరైనా ఒకరైనా మార్పు తెలుసుకుంటారేమో అనిపించి చెప్పాను నాన్న. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. అయ్యో, థ్యాంక్స్ అండి, మీకు చాలా థ్యాంక్స్ మీరు షేర్ చేసుకున్నందుకు. ఐఎమ్ సో గ్లాడ్ మీకు ఇంత హెల్ప్ అయింది. ఈవెన్ ఒక థాట్ వచ్చిన వెరీ నైస్. మీరు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా. మీరు అంత రియలైజ్ అయ్యి యాక్చువల్గా ఉన్నామంటే మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడానికే ట్రై చేస్తాము. మీరు అలా యాక్సెప్ట్ చేయడమే గ్రేట్ యాక్చువల్గా. థ్యాంక్స్ అండి షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ మా. యా, ఓకే. కిరణ్, అనంత్ కిరణ్. ఓకే, లెట్ మీ అన్మ్యూట్. నా ఏదో సిస్టంలో లేను కొంచెం నాకు. ఓకే, 1 సెకండ్, లెట్ మీ అన్మ్యూట్. ఓకే అండి, మీరు అన్మ్యూట్ చేసుకోగలరండి కిరణ్ గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఓకే, వినిపిస్తుంది. చాలా ఎస్ చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారమ్మా, చాలా అద్భుతమైన సబ్జెక్ట్. నేను ఈ మధ్య క్లాసెస్ జాయిన్ అవ్వలేదు. గ్రేట్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. అయితే ఒక జస్ట్ ఎగ్జాంపుల్ షేర్ చేద్దామని ఒక షేరింగ్ అంతే. అయితే నేను ఒక సెషన్లో ఇది తలడాలు కొట్టడం, నెక్స్ట్ అలాగే పరుపులను గుద్దడం, అది నేను కూడా ప్రాక్టీస్ చేశాను. అయితే అది చాలా ఎఫెక్టివ్గా అనిపించింది యాక్చువల్లీ. ఓకే, సో నాకు ఇది ఎందుకు అన్నది నాకు తెలియలేదు యాక్చువల్లీ. ఓకే, బట్ లేటర్ ఆన్ నాకు అర్థమైంది ఏంటంటే, ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే నేను ఊరికే మహాభారతం, రామాయణం అన్నీ చూస్తూ ఉంటాను, నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. దానిలో కొన్ని కోణాలు చూసినప్పుడు ఎస్పెషల్లీ చిన్నదే మహాభారతంలోని మనకి యుద్ధం అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు
ధృతరాష్ట్రునికి చాలా కోపం ఉంటుంది, ఎందుకంటే తన నూరుగురు కుమారులు చనిపోతారు. అది అందులో అతనికి ఇష్టమైన వాడు ఆ, ఈ పెద్దవాడు ఉంటాడు కదా, ఆయన పేరేంటి, ధృతరాష్ట్రుడి పెద్ద కుమారుడు పేరేంటి, దుర్యోధనుడు, రైట్. సూర్య- ఈ దుర్యోధనుడు చనిపోతాడు. దుర్యోధనుడు ఎవరి వల్ల చనిపోతాడు అంటే భీముడు వల్ల చనిపోతాడు. కానీ భీముడి మీద చాలా కోపం ఉంటుంది ధృతరాష్ట్రుడికి, ఎందుకంటే అతని వల్ల చనిపోయాడు అని చెప్పి. ఓకే, సో ఆయన ఏంటంటే ఇంకా ఆ ఈ పాండవులందరూ ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు కృష్ణుడు కూడా ఉంటాడు. కృష్ణుడు ధృతరాష్ట్రునికి తెలియకుండా ఒక ప్లే చేస్తాడు, సైకలాజికల్ ప్లే ఇది. మీకు అందరికీ తెలుసు ధృతరాష్ట్రుని కౌగిలి అని చెప్పి. ఓకే, మనం కరెక్ట్ గా దీన్ని అర్థం చేసుకుంటే ధృతరాష్ట్రుడు తన మొత్తం కోపాన్ని ఒక ఇనప భీముడి మీద ప్రదర్శించేలాగా కృష్ణుడు చేస్తాడు. యాక్చువల్లీ ఏంటంటే ఆయనకి పట్టలేని కోపం ఉంటుందంట, ఉక్రోషం. అది తను భీముని చంపేయాలని అనుకుంటాడు, కానీ కృష్ణుడికి ఆ విషయం ముందుగానే తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఒక ఇనప భీముని తయారు చేస్తాడు. ఇనప భీముని తయారు చేసి ఇనప భీముని పెడతాడు. ఇనప భీము ధృతరాష్ట్రుడు అదే బిలీవ్ లో ఉంటాడు, అంటే నేను భీముని చంపేస్తున్నాను అనే బిలీవ్ లో, అదే బిలీవ్ సిస్టమ్ లో ఉండి అది నమ్మి దాన్ని ఈ ఇనప భీముడి మీద అప్లై చేస్తాడు. అది ముక్కలు అయిపోతుంది, మనకు చూపిస్తారు అది క్లియర్ గా. దీన్ని తర్వాత ఆయన చాలా పశ్చాత్తాపడతాడు అనమాట. అంటే దాన్ని కంప్లీట్ బిలీవ్ చేశాడు, ఎగ్జిక్యూట్ చేశాడు, చంపేశాడు ఆ ఇనప భీముడు కాదు, భీముడిని చంపేశాడు ఆయన. ఓకే, అదే ఆ భీముని చంపేసిన తర్వాత ముక్కలు అయిపోతుంది, ఎమోషన్ అంతా రిలీజ్ అయిపోయింది, ఫర్గివ్నెస్ కి వచ్చేసాడు. నన్ను క్షమించు భీమా, నన్ను క్షమించు అంటాడు అనమాట. సో అప్పుడు అంతా రిలీజ్ అయిపోతుంది. అప్పుడు ఎంత బాధపడుతూ ఉంటే, అంటే ఎమోషన్ కన్వర్ట్ అయిపోయింది, అంటే మొత్తం కోపం, ఒక పెద్ద కోపం మొత్తం ఒక్కసారి కన్వర్ట్ అయిపోయి ఫర్గివ్నెస్ లోకి వచ్చాడు అనమాట. అప్పుడు చెప్తారు అనమాట, శ్రీకృష్ణుడు వారు చెప్తారు ఏమని, నువ్వు చంపింది ఇనప భీముణ్ణి, నీలో క్రోధాన్ని నువ్వు చంపావు, ఇనప భీముని చంపావు, ఇదిగో కృష్ణుడు, ఇదిగో భీముడు ఇక్కడ ఉన్నాడని చెప్తే అప్పుడు హక్ చేసుకుంటాడు. హక్ చేసుకొని నిజమైన భీముడిని అలాగే అందరు పాండవుల్ని ఏమంటారు ఆశీర్వదిస్తాడు ధృతరాష్ట్రుల వారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అంటే కంప్లీట్ గా అది బిలీవ్ చేసి, ఓకే, మనసు మధ్యలో అడ్డొస్తుంది, బట్ బిలీవ్ చేసి దాన్ని ఇమోషన్ ని ఎంత క్లాసిక్ గా శ్రీకృష్ణుల వారు ట్రాన్స్ఫార్మ్ చేశారు, ఒక సైకలాజికల్ ట్రిక్ యూజ్ చేసి. ఓకే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇది ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇది 3 లెవెల్స్ అనమాట. ఫస్ట్ థాట్ లెవెల్లో ఉన్నదాన్ని మనం ఏం చేయలేం, థాట్ లెవెల్లో ఉన్నదాన్ని మనం జస్ట్ లెట్టింగ్, ఫీలింగ్ లెవెల్లో ఉన్నదాన్ని అబ్జర్వేషన్ ద్వారా అండ్ మనం మెడిటేషన్ ద్వారా చేస్తాం. బట్ ఎప్పుడైతే ఒక లెవెల్ దాటిపోతుందో, థ్రెషోల్డ్ దాటిపోతుందో, కట్టలు తెంచుకున్న కోపం కానీ కట్టలు తెంచుకున్న దాన్ని కానీ మనం రిలీజ్ చేయాలి, జస్ట్ లైక్ రిజర్వాయర్ ని దాన్ని గ్రేస్ఫుల్ గా ఎప్పుడైతే ఇలా రిలీజ్ చేస్తామో దట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఈ థింగ్ నేను నేర్చుకున్నా. నాకు చాలా, అంటే పట్టరానిది ఏదైనా వచ్చిందంటే మాత్రం గో ఇంటూ ఎ రూమ్, ఒక తెలగడానో లేకపోతే వడిగోలో ఒక పరుపునో గుద్దండి, మీకు వీలైనంత వరకు గుద్దండి, డెఫినెట్లీ. అండ్ నాకు వర్కౌట్ అయింది, చాలా మంది వర్కౌట్ అయింది, ట్రై చేయండి. ఓకే, నాకు జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్, అండ్ అది కూడా క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా, అందుకే షేర్ చేయాలనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు స్వాతి కదా? అవునండి. చాలా గ్రేట్ అమ్మా, మంచి సబ్జెక్ట్ చెప్పారు, చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు. థ్యాంక్స్ అలాట్. యా, షూర్. థ్యాంక్స్ అండి షేర్ చేసుకున్నందుకు, చాలా బాగుంది మీరు చెప్పిన ఎగ్జాంపుల్. యా, ఇట్స్ వెరీ గుడ్. ఓకే, కిరణ్ గారు అయిపోయింది కదా. మహేశ్వరి గారు, సెకండ్.